√2n = 64 అయితే n² - 1 విలువ ఎంత? సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాము. √2n = 64. సో దీన్ని మనము 2n/2 రాసుకోవచ్చు. =64ని 2/6గా రాసుకోవచ్చు. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో n/2 = 6. 2ని అవతలకు పంపిస్తే n = 6 2 = 12. సో n వాల్యూ 12. ఇక్కడ n² - 1 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ n అంటే 12² - 1. సో 12² అంటే 12 × 12 144 - 1. సో 144లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 143. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 2n+4 - 2n+2 = 3 అయితే n విలువ ఎంత? సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాము. 2n+4 - 2n+2 = 3. 2n+4ని 2n × 2^4గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 2n+2ని 2n × 2^2గా రాసుకోవచ్చు. =3. సో ఎందుకంటే ఇది a⁴m + n = an ఫార్ములాలో ఉంది. ఇక్కడ 2n. సో 2nని కామన్గా తీస్తే 2⁴ - 2⁴ = 3. నెక్స్ట్ 2n × 2⁴ని 16గా రాసుకోవచ్చు. -2⁴ని 4గా రాసుకోవచ్చు. =3. నెక్స్ట్ 2n × 16 - 4 12 = 3. సో 2n 12ని అవతలకు పంపిస్తే 3/12. సో 3తో క్యాన్సిల్ చేస్తే 3 1 = 3 3 4 = 12. సో 1/4 వస్తుంది. నెక్స్ట్ 2n. సో 1/4ని అంటే 1/2ని 2/2గా రాసుకోవచ్చు. ఇది 1/a⁴m ఫార్ములాలో ఉంది కాబట్టి a⁻ - m అవుతుంది. సో 2n = 2 - 2 అవుతుంది. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో n = -2 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఒక వస్తువు 5% లాభంతో ₹1260కు అమ్మబడినది. అయితే కొన్న వేల రూపాయలలో ఎంత? సో ఒక వస్తువు కొన్న వేల తెలియదు కాబట్టి x అనుకుందాము. అదే వస్తువు అమ్మిన వేల ₹1260. సో కొన్న వేలని 100% అనుకుంటే అమ్మిన వేల 5% లాభము అంటే 105% అవుతుంది. సో 105%కి 1260 అయితే 100%కి తక్కువ అవుతుంది కాబట్టి తక్కువ/ఎక్కువ × 1260 చేయాలి. సో 15తో క్యాన్సిల్ చేస్తే 15 7 105, 15 8 120, 15 4 60, 7 1 7, 7 1 7, 7 14. సో 100 × 12 మల్టిప్లై చేస్తే ₹1200. సో ఆ వస్తువు కొన్న వేల ₹1200. ఆప్షన్ 2 ఈజ్